హాయ్ ఫ్రెండ్స్, భోగి పండుగ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నామండి. చూడండి, మా ఊరు మొత్తం కలిసి ఒకే దగ్గర భోగి మంట వేసుకుంటాం. అవి 1,00,000 పిడకలతో భోగి మంట వేస్తారు. ఇలా భోగి స్టార్ట్ అయింది. చూడండి, ఇది మా ఊర్లో ఎంత బాగుంది కదా ఇది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి భోగి పండ్లండి. అందరు పిల్లల్ని ఒకే చోట ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ మా ఇంటి దగ్గర మేము భోగి పళ్ళు పోసాం. చూడండి, వాళ్ళ నాయనమ్మ వస్తుంది వాళ్ళకి భోగి పళ్ళు. మా పెద్దోడేమో అక్షింతాలు ఏరుకుంటున్నాడు. అక్షింతాలు ఏరుకొని తింటున్నాడు. వాడికి బాగా అలవాటైపోయింది బియ్యం తినడం. ఎలా అలవాటైందో తెలియట్లేదు. బియ్యం గింజ కనిపిస్తే చాలు చీమలాగా తీసేసి నోట్లో వేసేసుకుంటున్నాడు. వాళ్ళ నాన్న చూడండి, బియ్యం నోట్లో వేస్తుంటే కొడుతున్నారు. మనం కొట్టినా కూడా వాడు పనే చేస్తున్నాడు. అందుకే వాడికి కనిపించకుండా బియ్యం దాచేస్తున్నాం. భోగి పళ్ళు పోసినంతసేపు వాడు అదే పని చేస్తూ ఉన్నాడు. అదిగోండి, వాళ్ళ నాన్న భయపడుతున్నారు. ఇలా మా ఇంట్లో భోగి పళ్ళు మహోత్సవం జరిగింది. మీ ఇంట్లో ఎలా జరిగిందో షేర్ చేసుకోండి. భోగి పళ్ళు అయిపోయిన తర్వాత మా ఊర్లో మళ్ళీ ఈవెంట్స్ స్టార్ట్ అయ్యాయండి. ఈవినింగ్ ఇలా ముగ్గురు పోటీలు పెట్టారు. అందరూ చూడండి ఎంత బాగా ముగ్గులు వేస్తారో అక్కడ. నేనైతే వెళ్ళలేదండి, చిన్న బాబు కదండి, కుదరలేదు వెళ్ళడానికి. కానీ చూడడానికి ఎంత బాగుందో కదండి. మీరు నెలలో అయితే భోగి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నామండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.